మెగాస్టార్ ప్రస్తుత తమిళనాడు సీఎం విజయ్ రాజకీయ ప్రస్థానంలో స్టార్ హీరోయిన్ త్రిష కీలక పాత్ర పోషించబోతున్నారనే ఊహాగానాలు గత కొంతకాలంగా ఇండస్ట్రీతో పాటు రాజకీయ వర్గాల్లోనూ గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఒక ఆసక్తికరమైన చర్చ కాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. సీఎం విజయ్ రాజీనామా చేసిన తిరుచి ఈస్ట్ నుంచి త్రిష పోటీ చేయనుందనే వార్తలు మరోసారి వైరల్ అవుతున్నాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 2 స్థానాల నుంచి గెలిచిన విజయ్ తిరుచి ఈస్ట్ నియోజకవర్గానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. విజయ్ తప్పుకున్న ఆ స్థానం నుంచే త్రిష ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ గతంలో సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగింది. అయితే ఈ మధ్యలో డాన్ మాస్టర్ హీరో రాఘవ లారెన్స్ ఈ స్థానం నుంచి టీవీకే తరపున పోటీ చేయబోతున్నారనే వార్తలు రావడంతో అందరి ఫోకస్ ఆయన వైపు మళ్ళింది. కానీ తాజాగా దీనిపై రాఘవ లారెన్స్ స్పందిస్తూ సీఎం విజయ్ పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడిన కార్యకర్తలకు ఆ సీటు దక్కాలి, తాను మధ్యలో వచ్చి పోటీ చేయడం రాజకీయ ధర్మం కాదని స్పష్టం చేశారు. ప్రస్తుతానికి ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు లారెన్స్ క్లారిటీ ఇవ్వడంతో పొలిటికల్ సర్కిల్స్ చూపు మరోసారి త్రిషపై పడింది. విజయ్ రాజీనామాతో ఖాళీ అయిన తిరుచి ఈస్ట్ ఉప ఎన్నిక బరిలో టీవీకే పార్టీ తరపున త్రిషనే పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ క్రేజీ పొలిటికల్ ఎంట్రీపై త్రిష లేదా టీవీకే పార్టీ వర్గాల నుంచి అధికారిక ప్రకటన వస్తుందేమో వేచి చూడాలి.